వాటర్ పోయడం మర్చిపోయా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి మ్యాగీ ఎలా చేయాలో నేర్పించబోతున్నా. ఎంత మంచిగా పొయ్యి పెట్టి దాంట్లో నీళ్లు పోసి అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, అసలు ఎంత కష్టం వండడం. మరి ఎందుకురా నీకు? వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మధ్యలో ఇలా కొంచెం మ్యాగీ కూడా తినచ్చేమవ్వదు. మేడం, నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. ఉడికిన మ్యాగీ కన్నా పచ్చి మ్యాగీ ఎందుకో ఇష్టం. మా మమ్మీ చూసింది అనుకో ఇప్పుడు ఫుల్ తిడుతుంది. అది కన్ఫర్మ్ నీకుంది. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన వంట చేస్తున్నా, నువ్వు తినడానికి ఇక్కడ రావాలి. నువ్వు రాగానే షాక్ అయిపోయి షేక్ అయిపోతావు. అవునా? అమ్మ నీళ్లు మారిపోతాయేమో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏం సాంగ్స్ ఉంటే దానిపైన డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మైండ్ లో పెట్టుకోండి. డోంట్ బి ఇన్ హరీ. నేను మీకు ప్రదర్శింప చేస్తాను. షూర్ సార్. కొంచెం ఎక్కువ అయిపోయి మటన్ బిర్యానీ చేసినట్టు అసలు నేను నమ్మను. ఓపెన్ యువర్ ఐస్. కాదు మటన్ బిర్యానీ అని చెప్పి నాకు ఇచ్చారు. అందరికి నమ్మిస్తున్నాను. మాకు నమ్మకం లేదు దొరా. వెల్కమ్ టు ఇట్స్ మీ రాజనందిని యూట్యూబ్ ఛానల్. సో ఏంటి నందిని కొత్తగా కిచెన్ లో ఉన్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు, నాన్న ఏమో ఆఫీస్ లో బిజీ, అమ్మ షూటింగ్ లో బిజీ, ఇంట్లో నేను ఒక్కదాన్నేగా, ఫుల్ ఆకలేస్తుంది. సో గూగుల్లో చాలా టిప్స్ చూసి చాలా కష్టాలు పడి ఫైనలీ మ్యాగీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈ రోజు నాతో పాటు మీరందరూ కూడా మ్యాగీ ఎలా చేయాలో నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ మ్యాగీ ఆర్డర్ పెట్టుకోవాలి. మ్యాగీ ప్యాకెట్స్ రెడీ అయ్యాక పెనం తీసుకొని స్టవ్ పైన పెట్టి లైటర్ నన్ను లైటర్ అవసరం లేదు. సారీ మర్చిపోయా. అమ్మా వెళ్ళింది. వాటర్ పోయడం మర్చిపోయా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తరచూ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు నేను చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. ఇలా మంచి నీళ్లు పట్టుకొని, నాకు కొంచెం మ్యాగీ కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం. సో కొన్ని ఎక్కువ నీళ్లు తీసుకొని ఇలా పొయ్యి పైన పెట్టి ఇలా పెనం ఆన్ చేసుకోవాలన్నమాట. సో మీకు కూడా ఇలాంటివి ఇంకేమైనా టిప్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను మీకు నేర్పిస్తాను. ఇట్స్ ఓకే, నాలాంటి వాళ్ళు నేను చెప్పేది వినండి, పర్లేదు. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మా నాన్న అనుకుంటాడేమో దీంతో అనవసరంగా యూట్యూబ్ ఛానల్ పెట్టించారు, దీనికి బోర్ కొట్టినప్పుడల్లా అన్ని ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తుందని. ఇది రియలైజేషన్. సో మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా కంటెంట్ ని భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేస్తుండండి. మీకు కావాల్సిన నెక్స్ట్ దోశ వేయడం, పిండి తడపడం, నాకు అన్నం చేయడం కూడా వచ్చు. అన్నం చేయడం, ఆమ్లెట్ చేయడం, ఇవన్నీ వండుతా. దాంట్లో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కూడా అడగచ్చు, ఏం పర్లేదు. అమ్మా చూడు కెమెరా, నా యూట్యూబ్ ఛానల్ కి హాయ్ చెప్పు. ఈ షూటింగ్ లొకేషన్స్ లో ఏదో ఒక ఇబ్బంది, షూటింగ్ లొకేషన్స్ లో ఏదో ఒక ఇబ్బంది. మా మమ్మీ ముఖం పాపం ఇలా షేపర్ లో కనిపిస్తుంది ఎందుకో. అమ్మా నువ్వు అటు ఇటు అంటే ఆ గ్లిచ్ వల్ల నీ ముక్కు ఒక వైపు వెళ్తుంది, నీ కళ్ళు ఒక వైపు. అమ్మ మమతాక చూపించాను, భయం వేస్తుంది. అమ్మ బాయ్. ఏమైందిరా అమ్మా చాలా కష్టపడి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి మ్యాగీ ఎలా చేయాలో నేర్పించబోతున్నా. మ్యాగీ ఎలా చేయాలో నేర్పిస్తున్నా అందరికి.
అమ్మ మ్యాగీ అనకమ్మా, దానికి కూడా కష్టపడాలి చాలా. అవునా? అలా తీసి పడేయడం తప్పు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చూడు నేను ఎంత మంచిగా పొయ్యి పెట్టి దాంట్లో నీళ్లు పోసి అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఏంటి ఓకే. సో వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని మసాలాస్. అసలు ఎంత కష్టం వండడం. మరెందుకురా నీకు? వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మధ్యలో ఇలా కొంచెం మ్యాగీ కూడా తినచ్చేం అవ్వదు. మేడం నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. నాలాగా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఉడికిన మ్యాగీ కన్నా పచ్చి మ్యాగీ ఎందుకో ఇష్టం. మా మమ్మీ చూసింది అనుకో ఇప్పుడు నేను ఫుల్ తిడుతుంది. అంటే వాటర్ బాయిల్ అయ్యే గ్యాప్ లో ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోవాలి మనం. సో టైం సేవ్ అవుతుంది. నా యూట్యూబ్ ఛానల్ కి హాయ్ చెప్పు. సో ఈ రోజు నేను కష్టపడి, నువ్వు లేవు ఇంట్లో, అమ్మ కూడా లేదు, ఒక అద్భుతమైన వంట చేయబోతున్నా. ఏంటిది? అంటే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన వంట చేస్తున్నా, నువ్వు తినడానికి ఇక్కడ రావాలి. నువ్వు రా. నువ్వు వచ్చాక నీతో అనవసరంగా యూట్యూబ్ ఛానల్ పెట్టించానా, ఆడియన్స్ అందరినీ సతాయిస్తున్నా అని అనుకుంటావు. అంత మంచి వంట చేస్తున్నా. నువ్వు రాగానే షాక్ అయిపోయి షేక్ అయిపోతావు. అవునా? షేక్ షకాలా షేక్ షకాలా అని పాడుతావు. సీడీ అక్క హాయ్ చెప్పు. కెమెరా పడిపోద్ది. పట్టుకో 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 పట్టుకో. కెమెరా పడిపోతుంది. పట్టుకో పట్టుకో. ఓకే సరే. అయ్యో నా వంట మాడిపోతుంది. బాయ్. అమ్మ నీళ్ళు మాడిపోతాయేమో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. సో చాలా మంది మ్యాగీ వేసిన తర్వాత మసాలా వేస్తారు, కానీ నేను మాత్రం రివర్స్ చేస్తాను అనమాట. మసాలా వేసాక మ్యాగీ వేస్తా. ఎందుకంటే కొంచెం నా ఉద్దేశం ఏంటంటే మసాలా వేసాక మ్యాగీ వేస్తే కొంచెం మంచిగా ఇంకుతుంది మ్యాగీకి ఏమో అని. ఎలా మేడం అసలు ఇలా? ఎందుకంటే మ్యాగీ వేసాక మసాలా వేసి అదంతా కలపడం కన్నా ఇట్ విల్ బి ఈజియర్ అని నాది పిచ్చి నమ్మకం. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అందుకని ఫస్ట్ మసాలా వేసేసుకోవాలి. అంటే చాలా మంది ఇంకా కూరగాయలు వేసి అవన్నీ మ్యాగీ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు, కానీ నాకు తెలిసిన మ్యాగీ మాత్రం ఇదే. నాకు మ్యాగీ లాగా తినడం ఇష్టం. మధ్యలో ఏమన్నా వస్తే నాకు అస్సలు నచ్చదు. సో అందుకని మీరు కూడా ఇంకేమైనా మమ్మీని మ్యాగీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని ఎవరికైనా ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ట్రై చేసి మళ్ళీ వీడియో చేస్తా. నాన్న వచ్చాక ఇప్పుడు షాక్ అయిపోతాడేమో, దీనికోసం ఇప్పుడు నన్ను ఆఫీస్ నుంచి పిలిచా మ్యాగీ తినడానికి అని. కానీ నిజం చెప్పాలంటే నాన్నకి కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఆ మసాలా ఒక 2 minutes ఇంకిన తర్వాత మనం మ్యాగీ వేసేసి అది ఉడికిపోయిన తర్వాత మ్యాగీ రెడీ. చూసారా ఇంత కష్టపడి మ్యాగీ చేస్తున్నాను అనమాట. సో ఫైనలీ మసాలా ఉడికిపోయింది అనమాట. మ్యాగీ బ్రేక్ చేసేస్తే అంత లాగినప్పుడు రాదు, కొంచెం ఈజీగా తినొచ్చు. అందుకని చాలా ఇంటెలిజెన్స్. ఇది నేను తింటాం. మ్యాగీని కూడా ఇలా విరిచి చేస్తే మనకు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా మన ఇండియన్ స్టైల్లో ఏం క్లాత్ లేకుండా ఇలా తుడుచుకోవడం కూడా ఇస్ వెరీ గుడ్, హెల్ప్ఫుల్. ఇప్పుడు నేను దాన్ని కలపాలి. అయ్యో మ్యాచ్లీ నాన్న కోసం వెళ్ళి సరిపోదేమో. 2 minutes మ్యాగీ అంటారు కదా, చూద్దాం 2 minutes లో అవుతుందో లేదో. మోస్ట్లీ అయితే అవ్వదు. ఇప్పుడు మనం ఎంతైనా కొంచెం నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే పిచ్చి కాబట్టి ఆ మ్యాగీ ఉడికే లోపల ఏం చేయాలి, ఒక రీల్ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఫోన్ పక్కనే పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఇలా సేవ్డ్కి వెళ్ళిపోయి ఏం సాంగ్స్ ఉంటే దానిపైన డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మైండ్లో పెట్టుకోండి.
డోంట్ బి ఇన్ హరీ. ఓ నేను మీకు ప్రదర్శింపు చేస్తాను. షూర్ సార్. నా రొటీన్ ఇదే అనమాట. అలా మ్యాగీ చేస్తూ పక్కకు వచ్చి మంచిగా పాటలు వింటూ చేసేదాన్ని. బట్ ఇప్పుడు బ్లాగ్ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతూ చేస్తున్నాం. దిస్ ఇస్ మై రొటీన్. నేను ఇది ఎప్పుడు చేస్తా. అలా మ్యాగీ అవుతుంటది. ఇక్కడ అమ్మ అద్దం పెట్టించింది నా కోసం, ఎందుకంటే నా కాలేజ్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొంచెం నా ఫుల్ అవుట్ ఫిట్ కూడా చూసుకోవాలని. ఎవరు అడిగారు నిన్ను? ఇప్పుడు మనం రీల్ ప్రాక్టీస్ చేద్దాం. సో చాలా ఎక్కువ ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. ఇక్కడ నా మ్యాగీ మాడిపోయేటట్టుంది. ఓ మై గాడ్, నేను తక్కువ వాటర్ పోసా. డాన్స్ చేసి మాత్రం కలిసిపోయి కాబట్టి ఫస్ట్ కొంచెం నేను ఎప్పుడు ఇలా చేయను. ఇది నా మ్యాగీ నాకు చేసుకుంటున్నా కాబట్టి బ్రో చిల్లి మాడిపోకండి. అయ్యో మ్యాగీ మాడిపోయింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. డాన్స్ చాలా ఎక్కువసేపు చేసేసాను, లేకపోతే ఐఎమ్ టూ ప్రిటీ. నా మ్యాగీ కూడా తట్టుకోలేకపోయింది నా అమ్మాయిని చూసి, అందుకని మాడిపోయింది. అవునా మ్యాగీ ఇలా కొంచెం చల్లార్చాలన్నమాట. అలా కొంచెం మధ్యలో సాల్ట్ వేస్తే కూడా బాగుంటుంది. సో కొంచెం మ్యాగీలో అలా సాల్ట్ వేసి, ఇందాక ఇది తీయడం మర్చిపోయా. ఇది కూడా కొంచెం ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టా. అది సర్ప్రైజ్. నాన్న వచ్చాక మ్యాగీని చూసి నిజంగా సర్ప్రైజ్ అవుతాడు. ఐ గెస్ టెక్నికలీ, ప్రాక్టికలీ, ఫిజికలీ నా మ్యాగీ అయిపోయింది అనుకుంటున్నా. చూసారా, మ్యాగీ చేయడం కూడా కష్టం. అందరు మ్యాగీ అంటే ఇలా చిలకనగా చూస్తారు. వచ్చినట్టున్నాడు. హలో నాన్న. హాయ్ లలిత అక్క, నువ్వు కూడా నా వంట తిన్నామని వచ్చేసావా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వావ్. ఆఫీస్ నుంచి వచ్చాం. హలో, ఇంతగా ఏమంట తీసు? నీకు చాలా ఇష్టమైంది కాదు, నువ్వు వంట చేయడం మనంతా బేసిక్ తింటాం కదా, బాగా చేయం కదా. అంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు. అది ఎంతో స్టార్ట్ అవుతుంది గెస్ చేయి. తెలుసు నాకు, మటన్ బిర్యానీ. అవునా? నాన్న అసలు నీ బుర్రకి ఎందుకబ్బా నాకు ఇన్ని తెలివితేటలు వచ్చేసాయి అనుకున్నా. నాన్న వల్ల కదా. అరే కూర్చో కూర్చో కూర్చో, తీసుకొని వస్తా. రెడీ వెయిట్. లలిత అక్క కోసం పప్పు వండా. అవునా మరి ఏమనుకుంటున్నావు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఫస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం, నాన్నకి నచ్చుతుంది లేదా. అంటే నేను చేసిన వంట ఫస్ట్ నాకే తినాలనిపిస్తుంది. కొంచెం నీకు బోలే యాక్టివ్ ఉండదు కదరా నీకా. ఎందుకన్నా మంచిది నీళ్ళు గుడ్డం. ఒకటి మాత్రం నేను చెప్పలేదు, నిజంగా ఉండేవా బయట తెప్పించావా? నేను చెప్పేది నేను మటన్ బిర్యానీ చేసినట్టు అసలు నేను నమ్మను. ఓపెన్ యువర్ ఐస్. రమేష్కి ఇష్టమైంది ఎంత స్టార్ట్ అవుతుంది చెప్పాను కదా. మ్యాగీ దీనికోసం నీకు ఆకలి తొందరగా అని చేసి అంటే నిజంగా మటన్ బిర్యానీ అనుకున్నానే, తెచ్చి బయట తెప్పించి అనుకున్నా. మ్యాగీ కదమ్మా ఇంటికి. జస్ట్ ఇన్ కేస్ వాటర్ కూడా తెచ్చారా? జస్ట్ ఇన్ కేస్ కాదు, నాలాగా ప్రయోగాలు చేయలేదు కదా. అంటే సరదా ఇక్కడ ఉన్న మాత్రమే ఇట్లా ప్యాన్ చెప్తున్నారు. ఇట్లా ఎందుకంటే మామూలు నేను వంటలు చేస్తుంటాను అనమాట. కావాలని ఏవో చేస్తుంటాను అన్ని ఏడిపిస్తుంటాను. గోక్ చిక్ బుక్ అని చెప్పి నా దాంట్లో వీడియో చేశాను. అంటే గోకరకాయ, చిక్కుడుకాయ, చికెన్ కలిపేసి అలా సంథింగ్ చేస్తుంటాను. మరి ఏం వేయలేదు కదా, కలర్ అయితే మామూలుగానే ఉంది. ఓకే, ఎనీథింగ్ నా కూతురు చేస్తుంది కాబట్టి ఆనందంగా హ్యాపీగా. పక్కకి రా. ఎందుకు నువ్వు కాదు, మటన్ బిర్యానీ అని చెప్పి నాకు ఇచ్చారు. అందరికి మాకు నమ్మకం లేదు దొరా. ఉప్పు ఎక్కువైంది కొంచెం. బాగా ఉప్పు ఎక్కువైంది అనుకున్నా. సూపర్. అసలు కలిసి చెప్పారు ఆడియన్స్ కి. అంతా
నేర్పించా. వాటర్ ఎలా పోయాలి, బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అప్పుడు నేర్పించా. జస్ట్ చిన్నపిల్లల గురించి వదిలేయండి, ఫీల్ అవ్వకండి. నువ్వు మ్యాగీ ఉండడం మాకు నేర్పించాలి అని చెప్పి సెటిల్ లేకండి పాపం. చిన్నపిల్లల పాపం ఏం తెలియదు. లైఫ్ లో ఫస్ట్ టైం అద్భుతంగా వంటుండింది. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఏమి కాదు నెక్స్ట్ వాళ్ళకి ఆమ్లెట్ ఎలా వేయాలి, అన్నం ఎలా బాయిల్ చేయాలి అన్ని నేర్పిస్తాను చెప్పా. చపాతీ ఎలా చేయాలి, దోశ ఎలా వేయాలి, ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తాను చెప్పా. మీకు ఇంకా ఇలాంటి వంటలు కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, మేమేమనుకోము. అదే నందిని, ఇంకా నీ ఛానల్ లో వంటలు కూడా చేసి చూపించబోతాం అనమాట. వేరే వీడియోస్ చేస్తామని చెప్పు, లేకపోతే నీ ఛానల్ ఎవరు చూడరు. అన్నం ఉడికించడాలు, నీళ్లు వేయడాలు, వేరే వీడియోస్ కూడా చేస్తాం వీటితో పాటు. అన్నీ చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కూడా తినాలి కదా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. అదేందా అదేంగా మీరు అద్భుతంగా ఏదైనా మ్యాగీ ఇలానే చేసుకోవాలి. నన్ను చెప్పినట్టు చాలా బాగుంది టేస్ట్. నా దరిద్రం ఏంటంటే నాకు జ్యూసీ మ్యాగీ ఇష్టం అని చెప్పాను కదా, తక్కువ నీళ్ళు పోసా. పిచ్చిదానా, పిచ్చ జ్యూస్ తీసుకురా. జ్యూస్ పోస్తే జ్యూస్ మ్యాగీ చూసాను. నేను జోక్ కాదు. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? జ్యూస్ 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 తీసుకురా. చెప్తామా ఒక నందినికి కోరిక చెప్పుకుంటే మంచిది. ఇష్టం జ్యూస్ అదే అది జ్యూస్ అండి. మర్చిపోయా, ఓఆర్ఎస్ చాలా ఎనర్జీ. నందు జ్యూస్ నందు దాని జ్యూస్ మ్యాగీ మ్యాగీ చేసి అది వీడియో చేస్తావు నువ్వు. పాపం ఇష్టం జ్యూస్ మ్యాగీ. ఫుడ్ పాయిజన్ అవుతుంది నానా. నానా నానా ఆపిల్ నానా. నానా ఏయ్ నానా నానా ఇష్టం అది. నాకేమైనా అయితే వీడియో ప్రూఫ్. ఓఆర్ఎస్ మంచిదే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్. అలానే ఇట్స్ మీ రాజధాని యూట్యూబ్ ఛానల్, అలానే మేడం అంత యూట్యూబ్ ఛానల్. నందిరా కాదు అంత ఆకలికి వస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం నా మ్యాగీని మామూలు ఇష్టం. ప్రేమతో మ్యాగీ చేసిన మటన్ బిర్యానీ లాగా ఊహించుకొని తినాలి. ఏంటి నువ్వు నాకు ఊహించుకోలేను, చాలా బాధ చేసింది. ఎనివే కానీ మ్యాగీ అయినా బాగా చేశాను. ఓకే పెట్టవా పర్లేదు, నీకోసం మొదలు పెట్టాను. వద్దు బాగాలేదు. ఓకే, సో ఎనీవే ప్లీజ్ ఇలాంటి ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఎలా చేయాలో టిప్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేనేమనుకోను ఇంకొకటి నందిని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా సతాయిస్తున్నావు అని అనుకుంటున్నారా? అలా కూడా ఏమనుకోకండి ప్లీజ్. నాకేదో ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా బోర్ కట్టి మీతో కూడా నేను మ్యాగీ ఎలా చేస్తున్నానో షేర్ చేసుకుందామని. ఇంకోటి కొంతమంది రెడీ అయిపోతారు ఇప్పుడు, ఎందుకంటే తినే దాంట్లో కలిపేసాడు తప్పు అని చెప్పి. ఇది జస్ట్ ఫన్ కోసం అండి, కొంచెమే అండి లాస్ట్ అంటే కొంచెం మిగిలిన లాస్ట్ లో. సో ఫన్ కోసమే, అదేదో వేస్ట్ చేయడం కాదు. అంటే మా పాప జ్యూస్ మ్యాగీ అంది కాబట్టి ఆ జ్యూస్ కలిపాను, తినలేదు మొత్తానికి. సో ఓకే, ఎనీవే మీ లవ్ ఇలానే షేర్ చేస్తుండండి ఎప్పటికి కావాలి, ఓకేనా? అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ తో మా పాప ఆధారపడుతుంది. బయట కూడా చాలా మెచ్చుకుంటారు యాక్చువల్ గా మీ పాప బ్లాగ్స్ చాలా బాగుంటున్నాయని. థ్యాంక్ యూ సో మచ్. సో అలానే మా ఫేమ్ టైమ్ మీడియాలో టెలికాస్ట్ అయ్యే అన్ని ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అన్ని ఛానల్స్ లో మంచి కంటెంట్ ఇస్తున్నాము. ఎస్, సో ఎస్ అలానే సపోర్ట్ చేస్తూ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ రాజనందిని యూట్యూబ్ ఛానల్. అలానే మేడం అంతే అండ్ వారే ఛానల్ కి కూడా కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కమెంట్ చేయండి కాదు సారీ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ప్లీజ్ ఫాలో చేయండి. బతిమాలుకుంటే ఇప్పుడు నేను చేస్తే తప్ప మిలియన్స్ వెళ్ళట్లేదు ఈ మధ్యన, అందుకే చాలా బాధపడుతున్నాను. అంటే మా పాప ఎంత బాధపడుతుందంటే, నానా నాకు రీల్ చేయ నాన్న, నువ్వు చేస్తుంటే మిలియన్స్ వెళ్తున్నాయి. ఓకే ఎనీవే యా బాయ్.